కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులు ఓడిపోయారు, పాండవులు గెలిచారు, ధర్మం విజయం పొందింది. కానీ ఓ యోధుడి లోపల చిత్రం శాంతి లేదు. అతడే అశ్వత్థామ, మహాగౌరవనీయుడైన ద్రోణాచార్య కుమారుడు. తండ్రి మరణం పాండవుల వల్ల జరిగిందని భావించి అశ్వత్థామ అతని మనసు ప్రతీకారంతో మండిపోయింది. రాత్రిపూట పాండవుల కుమారుడు నిద్రలో ఉన్న సమయంలో టెంటులోకి చొచ్చుకొని వారిని అమానుష్యంగా హతమార్చాడు. ఇది క్షత్రియ ధర్మానికి విరుద్ధం. యోధుడిగా ఇలా చేయడం పాపకార్యమే. ఈ వార్త వినిన శ్రీకృష్ణుడు కోపంతో ఉప్పొంగిపోయాడు. ధర్మానికి భంగం కలిగించినందుకు పాపాత్ముడిగా మారిన అశ్వత్థామను శపించాడు. నీవు మరణించలేవు, చావే నీకు శిక్ష అవుతుంది. వేల ఏళ్ల పాటు నానా వ్యాధులతో బాధపడుతూ ఒంటరిగా ఈ భూమిపై తిరగాలి. ఎవరు నీతో మాట్లాడరు, నీవు ఎవరికి కనిపించకుండా జీవించాలి. ఈ శాపంతో అశ్వత్థామ శరీరంపై బ్రహ్మమని నిండి ఉంది. అది శక్తిని చూపించే మని కాదు, శాపాన్ని మోసే ఓ గుర్తు. పురాణాల ప్రకారం అతన్ని ఎప్పటికీ తపోవనం, అడవుల్లో, ఓల్డ్ హిమాలయన్ రేంజ్ లేదా కొన్ని పుణ్యక్షేత్రాల్లో జీవిస్తున్నాడని చెబుతారు. కొన్ని గ్రామస్తులు, మునులు అతన్ని చూసినట్టు కూడా చెబుతారు. అతడు గాయాలతో నిండిన గొప్ప బుద్ధిమంతుడైన శాంతిని కోల్పోయిన వాడిగా ఉంటాడు. వేల సంవత్సరాలుగా శాపంతో బతుకుతున్న ఈ యోధుడి గాథ ధర్మాన్ని దాటి చేసిన ప్రతీకారం ఎలా శాశ్వత శిక్ష అవుతుందో చెబుతుంది. పగతో చేసిన చర్యలు ఎప్పటికీ శాంతిని ఇవ్వవు. అశ్వత్థామ కథ మనకు చెబుతుంది, ధర్మానికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి అడుగు శాశ్వత శిక్షగా మారుతుంది. శాంతి అనేది బాహ్య విజయం కాదు, అది మనం హృదయ స్వచ్ఛతలో ఉంది. మనం చేసిన తప్పులే మన వెన్నంటి ఉంటాయన్న యోధుడి విషాదగాథ అతని ప్రతీకారమే అతనికి శాపంగా మారింది.